సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా ప్రస్తుతం గంగాపూర్ణి అండ్ విఠలాపూర్ణి కలిపే రోడ్ అవుతుంది. అక్కడ ఉన్నాం మనము. ఇక్కడైతే కొంచెం బ్రిడ్జి నిర్మాణం ఒకటి కంప్లీట్ కావాల్సి ఉంది. అంటే బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయితే వెహికల్స్ దాని మీకు వెళ్ళి పోతే ఇది క్లియర్ చేస్తారు కదా. దీన్ని ఈ మట్టి ఏదైతుందో ఇది తీసి మళ్ళీ డౌన్ చేసేస్తారు. ఆల్రెడీ ముందు వర్క్ నడుస్తున్నట్టుంది. ఇంతకుముందుకైతే ఆ ప్లేస్లో వర్క్ నడకపోతుండే, ఇప్పుడు ఆ ప్లేస్లో వర్క్ నడుస్తుంది. అటు ముందుకెళ్ళి ఆ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది అన్నది ముందరకు చూద్దాం. ఆల్రెడీ ఈ డౌన్ అనేది ఎప్పుడో కంప్లీట్ చేసారు. ఇక్కడ ఈ ప్లేస్లో అన్ని వాటర్ ఉండే, మొన్నదాకా వాటర్ ఉండే, అవన్నీ డంప్ కొట్టేసేసారు. ఇది కూడా డౌన్ బాగానే ఉంటుంది ఇక్కడ కూడా. సరే ముందుకెళ్దాం. ప్లేస్ అయితే వర్క్ చాలా డౌన్ అవుతుంది. మనకి ఇంతకుముందుకి ఇంత లేకుండా వర్క్ అనేది. ముంగట చూడండి, ఆ ముంగట అయితే ఆ ప్లేస్లో అయితే మొత్తమే వర్క్ స్టార్ట్ అయ్యాయి ఇంతకుముందుకు. ఇప్పుడైతే ఫాస్ట్గానే అవుతుంది. మొత్తం బ్లాస్టింగ్ బండలు ఉన్నా కానీ మొత్తం బ్లాస్టింగ్ వేసేసుకుంటా దాన్ని లోడింగ్ చేసుకుంటే పంపించేస్తారు. తొందర తొందర అవుతుంది. ఎక్కడ వెహికల్స్ అక్కడే ఉన్నాయి. ఈ వాటర్ వస్తున్నట్టున్నాయి, వాటర్ ఊరుతున్నట్టున్నాయి బాగా. ఈ చెరువుల దగ్గర ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి గుర్రాల గుంజున అండ్ విఠలాపూర్ని కలిపే బ్రిడ్జ్. ఇది ఇటు విఠలాపూర్కి వెళ్తుంది. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్లో భాగంగా ఒక టవర్ తీసేసి ఉంటుంది ఇంతకుముందుకు, కరెంట్కి సంబంధించింది. అది మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తుంది ఇది క్రేన్ తోటి. టెక్నాలజీ కొంచెం డెవలప్ అయిన తర్వాత వర్క్స్ కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మనం మనుషులే పైన గుంజుకొని సెట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు దాన్ని గుంజిస్తున్నారు పైన, మిషన్ ద్వారా, క్రేన్ ద్వారా తీసుకుపోతున్నారు. నెమ్మదిగా మళ్ళీ దానికి సరే ఇది అయితే వర్క్ అయితే వాళ్ళకి నడిపించుకోండి. సరే మనం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే బ్లాస్టింగ్ ఇట్లా అన్నీ జరుపుతారు. ఈ ప్లేస్ ఏదైతుందో మనకి ఇంతమందికు వర్క్ ఏం లేకుండే ఇప్పుడు ఫాస్ట్గానే అవుతుంది ఇక్కడ వర్క్. ముందుకెళ్దాం. మీకు ఈరోజు మనకి ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్, ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ కొట్టేసుకుందాం. ప్రస్తుతానికి మనం ఉన్న ప్లేస్ దగ్గర ఇంత ముందుకు ఇక్కడ నుండి అటు వెళ్ళడానికి ఒక తవ్వు ఉండేది. ఇప్పుడు ఆ తవ్వు కూడా తీసేసి వర్క్ నడిపిస్తారు. ట్రాక్ సంబంధించిన లెవెలింగ్ వర్క్ నడిపిస్తారు. ఇక్కడైతే మొత్తం అది బండనే ఉంది. బండ మొత్తం బ్లాస్ట్ చేస్తున్నట్టున్నారు. బండ కంప్లీట్గా బ్లాస్ట్ చేసారు. అంటే కంప్లీట్ ఏం కాలేదు, ఇంకా కూడా వెళ్తుండొచ్చు బండ. అది మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ బయట వేస్తారు దాన్ని అంతా. ఇక్కడ వరకు అయితే ఈ వర్క్ ఇట్లుంది. అటు కూడా కొంచెం పెండింగ్లోనే ఉంది. ఇది కూడా మేబీ ఇంకొక 1 మంత్లో అట్లా క్లియర్ అవుతుండొచ్చు. సరే ముందుకు వెళ్దాం. రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లుంది అనేది మనం చూసుకుందాం. గుర్రాల గుంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఒక వర్క్ అయితే కొలిక్కి వచ్చినట్టుగా కనబడుతుంది. లెవెలింగ్ ముందుకెళ్తే ఇంకా దిగాలంటే ఇంకా ముందు ట్రెక్కింగ్లు బాగున్నాయి. అందుకోసం జర ఎనర్జీ కాపాడుకోవాలి ఇక్కడ. అది రైల్వే స్టేషన్. అది ర్యాంప్ ఇట్లా మీకు వెళ్తాం చూపెడుతుంది. ఈ లెవెలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది సైడ్ మన డ్రైన్ ఉన్నట్టుంది. సైడ్ డ్రైన్ వాటర్ ఇట్లా వెళ్ళిపోవడానికి డ్రైన్ కూడా కట్టేసారు. దాన్ని బట్టి చూస్తే లెవెలింగ్ కంప్లీట్ అయినట్టే. ఓన్లీ దానికి మన రాక్ డస్ట్ వేసేసుకొని తొక్కించి బల సీట్లు వేసేసుకొని స్లీపర్స్ వేసుకుంటే సరిపోతుంది. అది తర్వాత దాని హైట్ వస్తుంది. అది అట్లా పెట్టి దాని హైట్ వేసేస్తుంది దాన్ని. ఓకే రైట్, మనం ముందుకు ముందుకు ఎట్లా వర్క్ నడుస్తుంది, ఎక్కడెక్కడ లెవెలింగ్ వర్క్ అయింది అనేది కూడా మనం ముందుకెళ్ళి చూసుకుందాం. ఇది గుర్రాలగుంద రైల్వే స్టేషన్. ఇంత ముందుకు వర్క్ ఎట్లయితే ఉందో సేమ్ ఇప్పుడు కూడా అంతే వర్క్ ఉంది. ఏం మాడిఫికేషన్ ఏం లేదు. ఇది సపరేట్గా ఒక వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలని తీసుకొస్తే నేను ఇంకో సపరేట్గా ఏం వీడియో తీయట్లేదు. సేమ్ ఇంత ముందుకు వర్క్ ఎంత అవుతుందో అంతే వర్క్ ఉంది. జూమింగ్ పెట్టినా చూడది ర్యాంపు అవన్నీ జారి అదంతా సలా కట్టి పెట్టేసారు. సలా కట్టి ఇక్కడ ఉండే స్టెప్స్ ఆ సలాకి మళ్ళీ మన గోడలాగా వస్తుండొచ్చు. అది ఇది సపరేట్గా ఒక వీడియో ఎందుకు అనవసరం టైం వేస్ట్.
ఇక్కడ కూడా అక్కడిక్కడ వెళ్ళడానికి తవ్వ ఉండే, కానీ ఇప్పుడు లేదు, తవ్వ తీసేసింది. ఇక్కడ మధ్యలో ఎక్కడ కూడా లేదు. మళ్ళీ ఈ మధ్యలో ఇక్కడ బ్రిడ్జ్లు పెడితే బాగుండేది, ఎందుకంటే అక్కడిక్కడ వెళ్ళడానికి బ్రిడ్జ్లు పెడితే బాగుండేది. ఇంతకుముందుకంటేనేమో ఇక్కడ రైతులు అక్కడ రైతులు ఇక్కడ పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు కూడా కొంతమంది మధ్యలోకి వెళ్ళి జాగాలు పోయిన వాళ్ళు అవుతుంటారు, అక్కడిక్కడ పోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. మధ్యలో అక్కడక్కడ బ్రిడ్జ్లు పెడితే కూడా బాగుంటుంది. మధ్యలో బ్రిడ్జ్లు పెట్టాలి వాస్తవానికి. కొంచెం ముందుకు ఇక్కడ నాకు ఇష్టమైన చేపల చెరువు ఉంది కదా, కొంచెం ముందుకే ఉంటుంది అది. వాస్తవంగా అయితే బ్రిడ్జ్లు పెట్టాలి, మధ్యలో అక్కడక్కడ పెట్టాలి. కొన్ని ప్లేస్లలో దగ్గర బ్రిడ్జ్లు ఉన్నాయి, వెళ్ళడానికి రైతులు అక్కడిక్కడ వెళ్ళడానికి కూడా కొంచెం పాసిబిలిటీగా ఉంటుంది. ఈయనే ఈ చేపల చెరువులు ఉండేది. ఈ చేపల చెరువు పోయి మొత్తం వాటర్ అవుతున్నాయి, లోపల కిందనైతే వాటర్ అవుతున్నాయి. బండలు పెద్ద బండలు ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ డంపింగ్ కొట్టాలి. ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్ తీసుకుపోయి వేస్తారు, మళ్ళీ అంతా లెవెలింగ్ చేసేయాలి. దీన్ని కింద మొత్తం బండ లేకుంటే కొంచెం రాక్ డస్ట్ ఇట్లా తక్కువ పడుతుంది, అంటే ఎక్కువ తొక్కేయాల్సిన అవసరం ఉంటే తక్కువ పడుతుంది. ఆ లెవెలింగ్ చేసి పడుతుంది. మధ్య ఈ ఏరియా మొత్తం బండనే ఉంది. మన బోర్లు లాంటివి వేస్తే నాకు తెలిసి ఒక 10-20 ఫీట్ల నుండే బండ స్టార్ట్ అవుతుంది. అట్లున్నది రాయి మొత్తం. నేను బ్రిడ్జిలో ఎందుకంటున్నా అంటే ఇక్కడ కొంత ఉంది, అటు కొంత ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి రావాలంటే అటు పోతే దక్కపూర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు పోతే గుర్రలగుంది విట్లాపూర్ రోడ్ ఏదైతుంది, బ్రిడ్జ్ ఏదైతుందో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావాల్సి వస్తుంది. అంత దూరం ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ ముందు వర్క్ నడుస్తున్నట్టుంది, కానీ వెడల్పు అయితే బాగానే అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో వెడల్పు బాగా అవుతుంది. ఆల్రెడీ అదొక లేయర్ కింద ఒక లేయర్ తీసారు, మళ్ళీ ఇటు సైడ్ ఒక లేయరు అటు సైడ్ ఒక లేయర్, 2 లేయర్ తీస్తారు. మరి మొత్తం ఇదే లెవెల్ కంటిన్యూ చేస్తారు కావచ్చు, అంటే మొత్తం ఇదే లెవెల్ తీస్తారు కావచ్చు. ఇదే లెవెల్ తీసారంటే చాలా వెడల్పు అవుతుంది ఈ ప్లేస్ అయితే. పంట పొలం కానీ మొత్తం డౌన్ ఉంది. ఈ డౌన్లోకి వెళ్ళి రైల్వే ప్రయాణమే చేయాలి కంపల్సరీ. ఇక్కడ హిటాచి ఎక్స్కవేటర్తో కూడా మట్టి తీస్తారు. ఈ లెవెలింగ్ అన్నీ సెట్ చేస్తారు అన్నమాట. సౌండ్ ఏమంటారు, వామో రాళ్ళే ఉన్నాయి, ఇలా మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఏ పప్పి డాగ్ పప్పి. ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ పైన సీసీ వస్తారు, పోసినట్టు ఉండరు ఇక్కడ. ఎస్, ఈ సపరేట్గా ఈ బ్రిడ్జిల గురించి కూడా ఒకసారి నేను వీడియో తీస్తాను. అది లెవెలింగ్ చేసినట్టున్నారు. ఆ బండరాలు కూడా ఉన్నాయి. ప్లేస్ అవుతుంది జక్కాపూర్ చెరువు. మొత్తం జక్కాపూర్ చెరువు మొత్తం అది ఎండిపోయినట్టు దానిలో క్రికెట్ ఆడుతున్నారు అక్కడ. ఇక్కడ మన సైడ్ ఏ చెరువులు ఎండిపోలే, కానీ జక్కాపూర్ చెరువు ఒకటి ఎండిపోయింది. ఇది జక్కాపూర్ చెరువు దగ్గర ఈ లెవెల్లో అయింది లెవెలింగ్. జక్కాపూర్ చెరువు దగ్గర ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఇంతకుముందు రేకులు పెట్టిన ఉంటారు, పైన రేకులు పెట్టి మన భీముల్లాగా సెట్ చేసారు అవి. మరి అది సీసీ కూర్చొని చూద్దాం మనం ముందు. జక్కాపూర్ చెరువు దగ్గర ఇది మనకి ఈ బ్రిడ్జ్ అవుతుందో, ఈ బ్రిడ్జ్ దగ్గర సీసీ కూర్చొని
అది ఎందుకు కొట్టిరు నాకైతే ఏమవుతుంది రోడ్డు లాగుందా రోడ్ లాగా కూడా లేదు అది మరి వాటర్ ఎటన్నా వెళ్ళిపోవడానికి అట్లా కావచ్చు ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే ముందుకు ఒక తవ్వు ఉంది అక్కడి నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎందుకు కట్టుకున్నాను వెహికల్స్ రైతులు వాళ్ళు వెళ్ళడానికి కోసం నేను అనుకున్నా ఇక్కడ ఇది బ్రిడ్జ్ అవుతుందో మనకి ఇంతకుముందుకు పైన రేకులు లాంటివి పెట్టేసారు కంప్లీట్ అయిపోయింది స్టీల్ బ్రిడ్జ్ దగ్గర వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వెహికల్స్ వెళ్ళడానికి స్టీల్ బ్రిడ్జ్ అది వెహికల్స్ వెళ్ళడానికి ఇది కూడా కెనాల్ సంబంధించింది ఇది అది కూడా కెనాల్కి సంబంధించింది ఇక్కడిక్కడే దగ్గర 3 బ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ ముందుకెళ్దాం మనం ఈ వీడియో అనేది కప్పలకుంట దగ్గర క్లోజ్ చేసుకుందాం కప్పలకుంట వరకు వర్క్ దగ్గర పడిందా లేదా అని చూస్తున్నాం మనము ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా ఎంత పెండింగ్ ఉందనేది చూసుకుందాం ఈరోజు వీలు ఉంటే ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు వీడియోస్ కొట్టుబడేది నా లక్ష్యం కానీ మన ఛానల్ని మాత్రం ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే వీడియోస్ లేట్ అయినాయంటే కూడా అదే కామెంట్ పెడుతున్నారు వీడియోస్ లేట్ అయినా ఎందుకు నేను ఒక కామెంట్ పెడతారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ వర్క్ మీద చాలామందికి అంటే ఎప్పుడప్పుడో మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయితే అందరికీ రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది మనము తక్కువ ఖర్చుతోని దూర ప్రయాణాలు చేయొచ్చు అనే ఒక ఆలోచన కొద్దీ ప్రజలు ఉన్నారు అందుకే తొందరగా కంప్లీట్ కావాలి వర్క్ అనేది కూడా మొత్తంగా అయితే మనకి కప్పలకుంట దగ్గర వచ్చినాం మనం కప్పలకుంట దగ్గర వర్క్ అయితే ఇట్లా ఉంది ఇదైతే లెవెలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రైట్ నెక్స్ట్ వీడియోలో నేను మిగతా ట్రాక్ అప్డేట్స్ ఇక్కడ నుండి ట్రాక్ అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో చూస్తూనే ఉన్నాడు ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు